అప్పుడు ఇక్కడ రెండు పేర్లు మనకు కనపడతా ఉన్నాయి. పిల్లరా, బైబిల్లో పేరు అనేది చాలా ప్రాముఖ్యమైనది అనే విషయం మనం చూడొచ్చు. ఎందుకంటే యోధా మతంలో, ముఖ్యంగా యూదుల్లో పేరు చాలా ప్రాముఖ్యమైనది. పేరు చాలాసార్లు వారి యొక్క గుణాన్ని తెలియజేస్తూ ఉంటుంది, వారి యొక్క క్యారెక్టర్ని తెలియజేస్తూ ఉంటుంది. అదే పోయినసారి కూడా ఆ విషయాన్ని మనం మాట్లాడుకున్నామని నాకు గుర్తు. సో మనం పిల్లలకి ఏ పేరు అయితే మనం పెడతా ఉన్నామో ఆ పేరుకు తగినట్లుగా పెంచాలి. ఎందుకంటే మనం కూడా ఇక్కడ మార్కను మార్పేరు గల యోహాను అన్నప్పుడు మనకి ఇక్కడ ఈ రెండు పేర్లు రెండు కల్చర్లు తెలియజేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. మార్క్ అనే పేరు గ్రీకు కల్చర్కి సంబంధించింది, యోహాన్ అనే పేరు యోధా కల్చర్కి సంబంధించింది. పిల్లరా, ఈ మార్కు రెండు రకాల కల్చర్స్కి సంబంధించిన వ్యక్తిగా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే మరి ఏంటి ఈ రెండు రకాల కల్చర్లు అన్నప్పుడు అతని తల్లి అయిన మరియా అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ మరియా అనే పేరు మనకి యోధా స్త్రీలలో సర్వసాధారణంగా కనిపించే పేరు. అందుకే మనకి బైబిల్లో చాలా మంది మరియలు ఉన్నట్లు మనం చూడొచ్చు. అందుకే మీరు గమనించండి, మరియా అనే పేరు ప్రతిసారి ఎక్కడొచ్చినా ఆ పేరుకు ముందు ఒక విశేషం ఆడైంది. యేసు తల్లి అయిన మరియా, మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, యోహాను తల్లి అయిన మరియా అనే పదాలు మనకి ఏదో ఒక విశేషం యాడ్ చేయగలరు. ఎందుకు ఆ పేరుకు ముందు విశేషం అంటే మరియా అనే పేరు చాలా సర్వసాధారణంగా పెట్టబడే పేరు. మనం గమనిస్తే మన దగ్గర కూడా మీరు గమనించండి, మన దగ్గర శ్రీను, వెంకటేష్ అనే పేర్లు ఉన్నాయనుకోండి. శ్రీను అనే పేరు చాలా మంది పెట్టుకుంటారు. మరి ప్రకాశం జిల్లాలో పెట్టుకుంటారు లేదో నాకు తెలియదు, కానీ మా గుంటూరు జిల్లాలో ఊరికి సుమారు చాలా మంది శ్రీనులు ఉంటారు. అందుకే శ్రీను అనే పేరు ఉన్నప్పుడల్లా చిన్న శ్రీను, పెద్ద శ్రీను, పలానావాల శ్రీను ఏదో ఒక విశేషం యాడ్ అవుతుంది. కారణం ఆ పేరు సర్వసాధారణం. పిల్లరా, కాబట్టి మరియా అనే ఆమె ఒక యోధా మతానికి సంబంధించిన వ్యక్తిగా మనం చూడవచ్చు. కాబట్టి తన తల్లి యోధా మతం, తండ్రి పేరు ఇక్కడ రాయలేదు కానీ మార్కు వాళ్ళ తండ్రి ఎవరో పేరు రాయబడలేదు కానీ లేఖనాల్లో. అయితే అతను గ్రీకు మతానికి సంబంధించిన వాడిగా మనం చూడవచ్చు. కాబట్టి బహుశా తండ్రి కల్చర్ను బట్టి మార్క్ అనే పేరు పెట్టబడి ఉన్నది. తర్వాత తన తల్లి తన బిడ్డను ఒక యూదుడుగా పెంచాలనే ఉద్దేశంతో యోహాన్ అనే పేరు పెట్టుకొని ఉండొచ్చు. అందుకే మనకి మార్కు ఈ రెండు పేర్లతో పిలువబడటం మనం చూస్తూ ఉంటాం, ఎక్కువగా జాన్ మార్క్ అనే పేరుతోటి. అయితే ఆ జాన్ మార్క్ గురించి నేను ఈరోజు కొన్ని విషయాలు మీ ముందుంచుతా. వీళ్ళ అంత మాత్రమే కాదు, మనకి పేరు బైబిల్లో ఎంత ప్రాముఖ్యమైందంటే ఇది పేరు మీద ప్రసంగం కాదు, కానీ మనం చూస్తే ఇశ్రాయేలీలు కూడా వారు తమ దేశాన్ని బట్టి ఇశ్రాయేలీలుగా పిలువబడ్డారు, వారి మతాన్ని బట్టి యూదులుగా పిలువబడ్డారు, వారి యొక్క భాషను బట్టి హెబ్రీయులుగా పిలువబడ్డారు. సో పేరు చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. అయితే పిల్లరా, ఎందుకు ఈ జాన్ మార్క్ యొక్క వ్యక్తిత్వం గురించి లేకపోతే ఆయన యొక్క క్యారెక్టర్ స్టడీని ఈరోజు నేను మీ ముందు వచ్చి నేను త్వరగా ముగిస్తాను. పిల్లరా, ఎందుకు ఈ జాన్ మార్కు లేకపోతే ఈ యొక్క మార్కు ఎప్పుడు ప్రభు నమ్ముకున్నాడు అని కనుక మనం చూస్తే, ఎవరి ద్వారా నమ్ముకున్నాడు అని చూస్తే మనకి 1 పేతురు 5వ అధ్యాయం 13వ వచనం చదివితే అక్కడ ఒక విషయం ఉంటుంది. చదువుతారు ఒకసారి. 1 పేతురు 5వ అధ్యాయం 13వ వచనం. మొదటి పేతురు 5:13. నేర్పరచబడిన నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నాను. చూడండి, నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు అనే మాట, ఈ పదం ఎవరు వాడుతున్నారు? అపోస్తలుడైన పేతురు మార్కు విషయంలో వాడుతున్నాడు. కాబట్టి ఎందుకు మరి మార్కు నా కుమారుడు అనే పదం వాడటం అనే ఉద్దేశం ఏంటంటే, మరి భౌతికంగా పేతురు కుమారుడు కాదు మార్కు. మరి ఎలా కుమారుడు అయ్యాడు పేతురుకి అంటే, పేతురు ద్వారా ప్రభువును నమ్ముకున్నటువంటి వ్యక్తి ఈ మార్కు. అందుకే ఇదే పదజాలం ఒక భక్తుడు ఇంకొక భక్తుని జీవి విషయంలో వాడటం మనం చూస్తాం. ఎవరైనా అపోస్తలుడైన పౌలు తిమోతి విషయంలో వాడతారు కదా, నా కుమారుడైన తిమోతి అనే మాటలో మనం చూస్తూ ఉంటాం.
కాబట్టి ప్రియులరా, ఈ యొక్క మార్కు పేతురు ద్వారా ప్రభువు నమ్ముకున్నటువంటి వ్యక్తి. ప్రియులరా, మరి ఎలా నమ్ముకున్నాడు అని కనుక మనం చూస్తే, మీరు ఆ పదం చూడండి. అక్కడ మనం 12వ అధ్యాయం 12వ వచనంలో, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్పు పెరుగల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చును, అక్కడ అనేకులు కూడా ప్రార్థన చేయుచుండిరి అనే మాట. సో పేతురు నేరుగా ఎక్కడికి వచ్చాడు? మరియ ఇంటికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి పేతురు సందర్భం మనకు తెలుసు, మరణం నుంచి తప్పించబడిన సందర్భం. వాస్తవానికి ఎవరైనా ఒక గొప్ప అపాయం నుండి, లేకపోతే భయంకరమైనటువంటి పెను ప్రమాదం నుండి, మరణం నుండి తప్పించబడ్డాక వాళ్ళకి ఎవరు గుర్తొస్తారు చెప్పండి? ఎవరు గుర్తొస్తారు? బాగా అయితే పెళ్ళైతే భార్య పిల్లలు గుర్తొస్తారు, లేకపోతే తల్లిదండ్రులు గుర్తొస్తారు, బాగా ఆత్మీయులు, వాళ్ళ హృదయానికి దగ్గరగా ఉన్న వాళ్ళు గుర్తొస్తారు కదా. అయితే పేతురు ఆయన మరణం నుండి తప్పించబడిన వెంటనే ఎక్కడికి వచ్చాడు? మరియ ఇంటికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అక్కడికి? అక్కడ సంఘం ఉంది. మరియ ఇల్లు పేతురుకి నివాస స్థలం. ఇంకా చెప్పాలంటే ఆయన నిత్యము అక్కడికి వచ్చిపోయేవాడు అనే విషయం మనకు అర్థం అవుతుంది. ఎలా చూడొచ్చు? చూడండి, అక్కడే 13వ వచనం చదువుతారా? అతడు తలవాకికి తలుపు తట్టుచుండగా రోజైన ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాడు. ఎప్పుడైతే సంఘం ప్రార్థన చేస్తా ఉందో పేతురు గారు వచ్చి తలుపు తట్టాడు. ఈయన స్వరం విన్నది ఎవరు? ఒక చిన్న పాప. ఇప్పుడు మరి ఆ పాప లోపల నుండి పేతురు తలుపు పెట్టినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించింది అంటే, ఇప్పుడు అమ్మాయికి పేతురు ఎవరో తెలుసా తెలీదా? తెలుసు. పేతురు గురించి బాగా ఎరిగిన అమ్మాయి. మరి ఇప్పుడు పేతురు గారు ఆ పాపకు తెలిసింది అంటే, పేతురు గారు నిత్యం ఆ ఇంటికి వస్తా పోతా ఉండే వ్యక్తి. కాబట్టి పేతురు ఆ ఇంటికి వచ్చేటప్పుడు బహుశా ఈ మార్కు పేతురుకి పరిచారం చేస్తా ఉండొచ్చు. పేతురు దగ్గర ఎప్పుడొచ్చినా పేతురు యొక్క బాగోగులు చూసుకునే వ్యక్తి అయి ఉండొచ్చు. అప్పుడే ఈ యొక్క చిన్న వయసులోనే ఈ మార్కు ప్రభువుని నమ్ముకున్నట్లుగా మనం చూడొచ్చు. పిల్లరా, అందుకే ఈ మార్కు యొక్క బ్యాక్గ్రౌండ్ మనం కనుక చూసినట్లయితే, ఈయన ఒక గొప్ప దైవికమైనటువంటి బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తిగా చూడొచ్చు. ఎలా అంటే, ఒక గొప్ప విశ్వాసురాలైన తల్లికి కుమారుడిగా చూడొచ్చు. ఆమె విశ్వాసురాలు అని మనం ఎలా చెప్పొచ్చు అంటే, అక్కడ ఇంట్లో అనేక మంది కూడి ప్రార్థన చేస్తా ఉన్నారు కదా. మరి ఆ ఇంట్లో అనేక మంది కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఇంటిని దేని కొరకు ఆమె ఇచ్చింది? ప్రార్థనా స్థలం కొరకు ఇచ్చినటువంటి స్త్రీ. అంత మాత్రమే కాదు, అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి వాళ్ళందరికీ ఇప్పుడు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఇప్పుడు పరిచర్య చేయాలా? ఖర్చు పడాలి. మరి ఈ పరిచర్య చేసే విషయంలో కావచ్చు, వారికి ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు, వారికి భోజన పదార్థాలు సమకూర్చే విషయంలో కావచ్చు, వీటన్నిటికీ ఇష్టపడిన వ్యక్తి ఎవరు? మరియా. కాబట్టి ఇవన్నీ చేయాలంటే తప్పకుండా ఆమె ప్రభువుని ప్రేమించిన వ్యక్తి అయి ఉంటుంది. ప్రభువుని ఎంతగానో ప్రేమిస్తే తప్ప తమ కుటుంబాలని, తమకు కలిగిన సొమ్ము విషయంలో కావచ్చు, వాటన్నిటిలో ప్రభు కొరకు సమర్పణగా జీవించలేదు. కాబట్టి ఒక గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీ, అంత మాత్రమే కాదు, ఒక గొప్ప తల్లి. రెండవది, అటువంటి తల్లి కుమారుడు. రెండవది, ఈయన ఒక గొప్ప దైవజనుడి ద్వారా ప్రభువులోకి వచ్చినటువంటి వ్యక్తి. ఈ యొక్క యోహాను ఎవరు? పేతురు ద్వారా. మూడవది, ఒక గొప్ప దైవజనుడికి మేనలుడు. ఎవరు ఆయన చెప్తారా? ఎవరా దైవజనుడు? బర్నబాకి మేనలుడు. ప్రియులరా, కాబట్టి ఇంతమంది విశ్వాసం కలిగిన కుటుంబంలో ఎదిగాడు. కాబట్టి ఒక గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తిగా మనం జాన్ మార్కును చూడొచ్చు. ప్రియులరా, అయితే ఈ మార్కు ఆయన చిన్న వయసులోనే ప్రభు నమ్ముకోవటమే కాదు, కానీ యవ్వన కాలంలోనే దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించబడిన వ్యక్తి ఈ జాన్ మార్కు. చాలా చిన్న వయసులో, యవ్వన ప్రాయంలో దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించబడి పరిచర్య కొరకు పంపబడిన వ్యక్తి. చూడండి, ఆ మాట చదువుదాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 13:5.
వారు ఆ, సలోమిలో ఉండగా ఉమ్, యూదుల సమాజ మందిరంలో ఉమ్, దేవుని వాక్యము ప్రచురిస్తుండేది. ఉమ్. యోహాను వారికి ఉపచారం చేయవాడై చాలా ఉండేవాడు. వీళ్ళరా, ఎందుకు అక్కడ మనం చదివినట్లయితే వారు సొలొమోనులో ఉండగా అనే మాట. ఎందుకు వారెవరు అన్నప్పుడు పౌలు, బర్నబా వారిరువురు మొదటి సువార్త ప్రయాణంలో వారు అక్కడ ఉన్నటువంటి సంఘం ద్వారా వారు పంపబడ్డప్పుడు, అంత్యోక్య సంఘం ద్వారా వారు పంపబడ్డప్పుడు వారు మొదటి సువార్త యాత్రలో సొలొమోనులోకి వచ్చారు. అక్కడ సేవ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వారు సేవ చేస్తూ ఉన్నప్పుడు మరి వారికి ఉపచారం చేసే వ్యక్తి ఎవరు? యోహాను. మరి ఇప్పుడు వారికి ఉపచారం చేస్తూ ఉన్నారంటే మొదటి సువార్త దండయాత్రలో పౌలు, బర్నబాతో కలిసి పంపబడిన వ్యక్తి ఎవరు? ఈ మార్కే. ఈ మార్కు యోహాను మొదటి సువార్త దండయాత్రలో సేవ కొరకు పంపబడ్డాడు. సేవ కొరకు పంపబడ్డాడు అంటే సేవ ప్రతిష్ట జరిగింపబడిన వ్యక్తి, సేవ కొరకు పంపబడిన వ్యక్తి. అందుకే ఆ ఇరువురు దైవజనులకి అక్కడ మనం చూస్తే యోహాను వారికి ఉపచారం చేయవాడే ఉండెను అనే మాట ఉంది కదా. ఎందుకు ఉపచారం అంటే ఏం చేస్తా ఉన్నట్టు చెప్పండి? ఏ ఉపచారం చేస్తా ఉన్నట్టు? ఏం చేస్తా ఉన్నట్టు ఊరికి అనుకుందాం. ఇప్పుడు ఆ ఇద్దరు దైవజనులు వారు బయటకు వెళ్ళి సువార్త చెప్పి పరిచర్యలో వారు ఆ రోజంతా గడిపి వచ్చే సమయానికల్లా ఈ మార్క్ ఏం చేయాలంటే వారి ఇరువురికి భోజనాలు సిద్ధపరచాలి కదా. వారి ఇరువురికి వారి అవసరాలన్నీ తీర్చాలి. వారికి చక్కటి భోజన పదార్థాలు చేయాలి, వారి కొరకు నీళ్లు సిద్ధపరచాలి. అంటే వారి బాగోగులన్నీ చూడవలసిన వ్యక్తి ఎవరు? ఈ మార్కే. పిల్లరా, వాస్తవానికి మొదటి సువార్త ప్రయాణంలో జాన్ మార్కు వయస్సు ఎంత ఉండొచ్చాయా అని కనుక మనం చూస్తే ఇంచుమించు 15-16 సంవత్సరాల యవ్వనుడు ఈ జాన్ మార్కు. మరి 15-16 సంవత్సరాల యవ్వన ప్రాయంలో ఉన్న ఈ మార్కు మరి ఆ దేవుని సేవకులకు ఉపచారం చేయించుండడం అంటే మరి అప్పటికే మరి భోజనం లేకపోతే కర్రీ ఇవన్నీ వండటం ఎక్కడ నేర్చుకున్నాడు? వాస్తవానికి ఆలోచించండి. 15-16 సంవత్సరాల వయసులో ఉన్న కుర్రోళ్ళు ఎలా ఉంటారో మనకు తెలుసు. ఎలా ఉంటారు? ఇటు పిలుస్తాడు, అటు పరిగెడతా ఉంటారు. 15-16 సంవత్సరాలు అంటే 10th క్లాస్. అటు ఇటుగా 10th క్లాస్లో ఉన్న పిల్లలు అసలు చెప్పిన మాట ఏ స్టేజ్లో ఉంటారా? సమస్య లేదు. అసలు సంఘంలో కూర్చుంటారా? ఒక చోట కూర్చోవడం కానీ వినటం కానీ జరగలేదు. అట్లాంటిది అసలు ఇక 15-16 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి అసలు ఇంకా భోజనాలు వండుకోవటం, కర్రీ వండటం వచ్చుద్దా? ఈ రోజుల్లో అమ్మాయిలకే రావట్లా కదా. అసలు 15 కాదు 20 సంవత్సరాల లోపలకి అమ్మాయిలకు వంటగది ఎటుంటుందో తెలియదు. ఎందుకంటే మనం అనుకుంటాం చాలా ప్రేమ, మా పిల్లలకి అసలు వంటగది ఎటుంటుందో తెలియదండి అని చెప్పడం అదేదో పెద్ద గొప్ప ఘనతలా ఫీల్ అవుతుంది. ఇంకోటి చెప్పనా, ఈ మార్కు ఆయన ఇక్కడ ఉపచారం చేయించున్నాడు ఉంది కదా. ఇంతకీ ఉపచారం ఎక్కడ నేర్చుకున్నాడు? వాళ్ళకు ఉపచారం చేస్తున్నాడు అని ఉంది. ఇంతకీ ఈ సేవ చేయటం ఎక్కడ నేర్చుకున్నాడు తెలుసా? తన తల్లి దగ్గర నేర్చుకున్నాడు. తన తల్లి చిన్నప్పటి నుంచి సేవ చేసే లక్షణం కలిగింది. అందుకే మనం జాగ్రత్తగా చూస్తే 12:12 అక్కడ అనేక ప్రార్థన చేయించున్నారు అన్నప్పుడు వారందరికీ ఉపచారం చేసేది ఎవరు? మరియనే. వారందరికీ పనిచేసేది మరియనే. వాళ్ళ ఇంటికి సేవకులు వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇవ్వటంలో కావచ్చు, వారి బాగోగులు చూడటంలో కావచ్చు, వీటన్నిటిలో మరియా ఉపచారం చేసేది. కాబట్టి ఇప్పుడు తన తల్లిని చూసినప్పుడు యోహాను కూడా ఏం నేర్చుకున్నాడు? ఇటువంటి సేవ పరిచర్య నేర్చుకున్నవాడు. పిల్లరా, ఇంకా ఒక విషయం చెప్పనా, ఈ యొక్క మార్కు ఏమి లేనివాడే కాదు, లేకపోతే ఒక పేద కుటుంబానికి సంబంధించిన వాడే కాదు. తను చాలా సంపన్నమైన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఎంతగా అంటే వారి ఇల్లు ఒక మందిరంగా మార్చబడిందంటే అది చిన్న ప్రతిల్లా? తప్పకుండా ప్రతిల్లే. ఇంకోటి, అంతమందికి వారు భోజన సహవాసం కావచ్చు, వీటన్నిటిలో వాళ్ళు ఆ దినాల్లో పెట్టగలిగారు అంటే బాగా డబ్బున్నోళ్ళే, బాగా ఆస్తిపరులే.
వాళ్ళకి ఇది ఏమి లోటు లేనటువంటి వాళ్ళే. మరి అటువంటి కుటుంబంలో పుట్టి పెరిగిన ఈ మార్కు ఇద్దరు సేవకులకు దైవజనులకు సేవ చేస్తూ ఉన్నాడు అంటే నిజంగా ఎలా పెంచబడ్డాడో మనకు అర్థమవుతా ఉంది. ఎటువంటి భయభక్తుల్లో వాళ్ళమ్మ ఆ మార్పును పెంచిందో మనకు అర్థమవుతా ఉంది పిల్లరా. అందుకే యవ్వన కాలంలో ఆ ఇరువురు దైవజనులకి సేవ చేస్తూ ఉన్నాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు పిల్లరా. అందుకే క్రైస్తవ తల్లిదండ్రులుగా మన బిడ్డల్ని వారిని చక్కగా సేవ చేసే ఆ మనస్తత్వం అది మనం నేర్పించాలి. అది నేర్పించాలంటే ముందు ఆ సేవా గుణం ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. పిల్లలు నాకు బాగా తెలుసు. నేను మచిలీపట్నంలో ఉన్నప్పుడు నేను ఒక అన్న అక్క వాళ్ళ ఇంట్లో పెరిగా. వాళ్ళకి ఇద్దరు బిడ్డలు. ఒక పాప ఉండేది, చిన్న అమ్మాయి. అప్పుడంతా 3rd 4th చదివేది. ఇప్పుడు డాక్టర్ అయింది, సిఎంసిలో పీజీ చేస్తా ఉంది ఇప్పుడు. ఆ పాప పేరు చిట్టి. అక్క అన్న లేకపోతే మేము ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తా ఉండేవాళ్ళం. డిగ్రీ చదువుతా రెగ్యులర్గా. ఎవరన్నా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న లేకపోయినా ఈ పాప వాళ్ళు మమ్మీ డాడీ లేరని చెప్పేది కాదు. మేము గమనించేవాళ్ళం. ముందు వాళ్ళని రాండంకులు అనేది రాండాంటీ అని చెప్పి వాళ్ళు కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళకి స్వీట్ ఏదో ఒకటి పెట్టి అప్పుడు ఆ అంకుల్ మమ్మీ డాడీ లేరు, బయటికి వెళ్ళారని చెప్పేది. వీళ్ళగా ఆ పాప 4th క్లాస్ చదువుతుంది, 4th స్టాండర్డ్ అంతే ఆ టైంలో. అంటే ఇంచుమించు 4th స్టాండర్డ్ అంటే ఒక 10 years ఉంటాయేమో. మరి ఎక్కడ నేర్చుకుంది ఈ విధానం? తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంది. చక్కగా వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటం, వచ్చిన వారిని చక్కగా వారిని చూడటం, పట్టించుకోవటం, ఇది దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణం వీళ్ళగా. కొంతమంది పరిస్థితులు ఎలా ఉంటాయంటే అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళారో బాబు అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి మినిమం కల్చర్ తెలియదు, పట్టించుకోరు. ఇవాడు చెప్పనా అంటే మన సంఘం గురించి నేను మాట్లాడట్లేదు, ఎక్కువగా ఉన్న బయట పరిస్థితుల గురించి నేను మాట్లాడుతున్నా. ప్రియులరా, ఈ రోజుల్లో నేను చెప్తాను, అసలు క్రైస్తవుల కంటే లోకంలో దేవుని నమ్మనవారు హైందవులే వాళ్ళ ఆతిథ్యం చాలా బాగుంటుంది తెలుసా మీకు? అసలు వాళ్ళు ఎంత చక్కగా వచ్చిన వాళ్ళని గౌరవిస్తారో, రెస్పెక్ట్ చేస్తారో, ఎంత చక్కగా పట్టించుకుంటారో. మరి వాళ్ళే దేవుణ్ణి ఎరగినటువంటి వాళ్ళే అంత చక్కగా గౌరవించటం, లేకపోతే ఇతరులని వారు చూడటం, పట్టించుకోవడం చేసినప్పుడు మరి విశ్వాసులంగా ప్రభువు నమ్ముకున్న వాళ్ళంగా మనం ఇంకెంత అతిథి ప్రియులుగా ఉండాలి. ఆతిథ్య విషయంలో మనం ఇంకెంత చక్కగా మనం ఉండాలి పిల్లరా. విశ్వాసంగా అది మనం నేర్చుకోవాలి. వచ్చిన వారిని చక్కగా ప్రేమించటం, వారి పట్ల మర్యాదగా ప్రవర్తించటం, వారిని గౌరవంగా చూసుకోవటం, ఇది క్రైస్తవులుగా మనం చేయాలి. మనం చేసినప్పుడు మన బిడ్డలు కూడా అదే వాతావరణాన్ని అలవాటు చేసుకుంటారు. పిల్లల యోహాను అటువంటి వాతావరణంలో పెంచబడ్డాడు కాబట్టి, అటువంటి వాతావరణంలో పెరిగాడు కాబట్టి చక్కగా తన యవ్వన కాలంలో ఉన్నప్పుడే తను సేవ చేస్తూ ఉన్నాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు పిల్లరా. కాబట్టి అక్కడ మనం చూస్తే యోహాను వారికి ఉపచారం చేయవాడేమిటను అనే మాటలో మనం చూస్తూ ఉంటాం. అయితే మనందరికీ తెలుసు, ఈ జాన్ మార్క్ అన్నప్పుడు మనందరికీ ఒక నెగిటివ్ మైండ్ వచ్చింది. ఎక్కడ చెప్పండి? ఎక్కడ? జాన్ మార్క్ అనగానే మనకు గుర్తొచ్చే అంశం ఏంటంటే ఇద్దరు గొప్ప దైవజనుల మధ్యలో గొడవకి కారణమైనటువంటి వ్యక్తి ఈ జాన్ మార్క్ అనుకుంటాం. ఎందుకు కారణం అన్నప్పుడు పిల్లరా ఒకసారి చూడండి, ఆ మాట చదువుదాం. 13వ వచనం చదువుతారా? 13. తర్వాత పౌలు అతనితో కూడా ఉన్నవారు ఓడెక్కి పార్ష నుండి బయలుదేరి పంపిలియాలోనున్న పెర్గకు వచ్చి అతడు యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళాడు. పిల్లరా, ఈ మార్కు యవ్వన కాలంలో సేవ కొరకు ప్రతిష్ఠించబడ్డాడు, కానీ తను సేవ పరిచర్యను మధ్యలో విడిచిపెట్టి వచ్చిన వాడుగా మనం చూడవచ్చు. ఎందుకు విడిచిపెట్టాడు సేవా పరిచర్యలు అంటే దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే యవ్వన కాలంలో ఉన్నాడు, బహుశా అప్పటికే చాలా కాలం గడిచి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ తల్లి గుర్తు రావచ్చు ఉండొచ్చు, ఎందుకంటే కుర్రాడు కదా, యవ్వన కాలంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ అమ్మ గుర్తు వచ్చి ఉండొచ్చు.
కాబట్టి వాళ్ళ అమ్మను చూడాలనుకుండొచ్చు. అంత మాత్రమే కాదు పిల్లలు, మనం చదివితే ఒకసారి 50 వచనం చదువుతారా? 13వ అధ్యాయం 50th వర్స్. ప్రభు వాక్యము ఆ. ఆ ప్రదేశం అన్నంతటా వ్యాపించిన కానీ యూదుల భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకు హింస కలుగజేసి, ఆ దినాలలో పరిచర్యలో ఏముంది? హింస ఉంది, శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి. పిల్లరా, ఈ దినాలలో మాది పరిచర్య ఉండదు కదా. ఈ దినాల్లో నాకు తెలుసు, నేను ఎక్కువ ప్రాంతాలకు వెళ్తుంటాను కాబట్టి మేము వెళ్ళక ముందే ఫోన్లు వస్తాయి. చక్కగా మేము బస్ స్టాండ్కి వెళ్ళేసరికి బైక్ కారు వచ్చి ఆగుద్ది, చక్కగా తీసుకెళ్తారు, రూమ్ లో పెడతారు, మంచి చర్యలన్నీ మంచిగా చూస్తారు. ఇంకా మీరు ఏం తింటారు బ్రదర్ అని అడుగుతారు. ఒకటి చెప్తే 4 రకాల వంటలు వండి పెడతారు. ఇదంతా కూడా ఈ దినాలలో సేవకులకి జరిగే విధానం వీళ్ళగా. అందుకే నేను అంటాను, అసలు 20-21వ శతాబ్దంలో పరిచర్య చేసే సేవకులు ఇదిగో మేము దేవుని కొరకు చాలా ప్రయాసపడుతున్నాం అంటే ఇది పెద్ద అబద్ధం. ఎందుకంటే ఏ ప్రయాసపడుతున్నాం? ప్రభు కొరకు ఒక దెబ్బ ఏమైనా తిన్నామా? ప్రభు కొరకు ఎక్కడైనా పస్తులు ఉన్నామా? ప్రభు కొరకు ఎక్కడైనా ఒక చిన్నపాటి శ్రమ, చిన్నపాటి అవమానాలు పొందుకున్నాం అంటే అదేం లేదు. ఒక రకంగా ఈ దినాలలో సేవ చేయటం అనేది చాలా ఈజీ. ఇది ఒక ఉద్యోగంలాగా అయిపోయింది ఈ దినాల్లో చాలా మందికి పిల్లరా. అయితే ఆ దినాలలో వారు కావచ్చు, మన ముందున్న తరాలు కావచ్చు, వారు మనకు తెలుసు దైవజనులు రాజారామంతులు బయోగ్రఫీ చదివితే పాపం వాళ్ళకి తినడానికి తిండుండేది కాదు. ఇంటికాడ అమ్మమ్మ ఆ బిడ్డలు పెంచడానికి చాలా కష్టపడేదంట. ఎందుకంటే వాళ్ళు చాలా భయంకరమైన పేదరికంలో ఉండేవాళ్ళు. ఆయన ఇంటి పరిస్థితి పట్టించుకునేవాడు కాదు. పోనీ ఎక్కడికైనా వెళ్తే ఆ దినాల్లో సంఘాలలో ఆ గివింగ్ సామర్థ్యం ఎంత ఉండేది? వాళ్ళు మహా ఇస్తే ఛార్జీలకు ఇచ్చేవాళ్ళేమో. ఆ ఛార్జీలకు ఇచ్చిన డబ్బులతోటి మళ్ళీ ఆయన ఎవరికొకరికి ఇచ్చి వచ్చేవాడంట. కాబట్టి ఒక పక్క అమ్మమ్మ కూలి పని చేసుకుంటా వాళ్ళని పోషించాలి. ఏనా ఇంటి గురించి పట్టించుకునేవాడు కాదు. అందుకే వారు పాపం ఎక్కడికన్నా వెళ్తే 2 పూట్ల భోజనం 1 పూటే తినేసేవాళ్ళంట. మరి ఈ రోజుల్లో, ఆ రోజుల్లో తినడానికి తిండి లేకుండా ఉండే పరిస్థితులు, కానీ వారి సేవ చాలా గొప్పది. తినడానికి తిండి లేని దినాలలో వారు ఎన్ని సంఘాలు కట్టారు. పిల్లలు మీరు చూడండి, మన స్టాటిస్టిక్స్ చూస్తే, మన యొక్క స్టాటిస్టిక్స్ మనం ఇప్పుడు ఉన్నటువంటి మన బ్రదరన్ సంఘాలన్నీ కూడా గత 17-20 సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. రీసెంట్ గా 15-20 సంవత్సరాల తర్వాత బ్రదరన్ సంఘాలు కట్టబడినవి చాలా కొద్దిగా ఉన్నాయి. మీరు చూడండి, చాలా తక్కువ. కారణం ఏంటి అంటే పరిచర్య చేసే వాళ్ళు లేరు, పరిచర్య జరగట్లా. అంతేందుకు ఇప్పుడు నమ్ముకున్న మనందరం కూడా అప్పుడు వారి యొక్క పరిచర్య ప్రతిఫలమే, వారి ఫలాలే. ఈ రోజుల్లో ఆ విధంగా పరిచర్య చేసే వాళ్ళు ఎక్కడున్నారు? ఆ విధంగా దేవుడి దగ్గర సమర్పణ కలిగి సేవ చేసే వాళ్ళు ఎక్కడున్నారు? పరిస్థితులు మారిపోయాయి. ఈరోజు మనం అనుకుంటున్నాం బయట మామూలు సంఘాలు పాడైపోయినాయి అని. కాదు, మన సంఘాలు పాడైపోవటం అంటే ఏంటి? నా మటుకు నేను పోగొట్టడం అంటే కాదు. ఒక సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే సువార్త పరిచర్య జరగాలి, కొత్త నీరు రావాలి సంఘాల్లోకి, నమ్ముకునే వాళ్ళు ప్రతి సంవత్సరం చేర్చబడాలి. మరి ఇప్పుడు సంవత్సరం ప్రారంభంలో అంతే మంది ఉండి సంవత్సరం ముగింపులో కూడా అదే విధమైన విశ్వాసులు ఉన్నారనుకో, పరిచర్య జరగనట్టే. ఇప్పుడు ఒక నీరు, ఒక కుంటలో నీరు సంవత్సరం పాటు ఎటు వెళ్ళలేదానికి ఏమవుతుంది? వాసన వచ్చింది. సో కాబట్టి సంఘంలో ఎప్పుడు కూడా కొత్త నీరు రావాలి. కొత్త నీరు ఎప్పుడు వచ్చింది? పరిచర్య చేసినప్పుడు వచ్చింది. పరిచర్య ఎవరు చేయాలి? ఇది పెద్దలకు అప్పగించబడిన పని కాదు. రక్షింపబడిన ప్రతి వారు దేవుని సువార్తను చెప్పాలి. మన చుట్టుపక్కల ఎంతో మంది ప్రభువు నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, భయంకరమైన పాపాల చేత పట్టబడిన వారు ఉన్నారు. మరి వారికి సువార్త ఎవరు చెప్పాలి? పెద్దలు వచ్చి చెప్పాలా? పురుషులు వచ్చి చెప్పాలా? కాదు. అది ప్రతి విశ్వాసంలో ప్రతి ఒక్కరి బాధ్యత. సువార్త ప్రకటించడం, యేసు ప్రభు గురించి చెప్పడం, వారిని చక్కగా సంఘంలోకి నడిపించడం, ఇది ఆదిమ సంఘం చేసింది. మన ముందున్నటువంటి సంఘ నాయకులు, పెద్దలు, పరిచారకులు ఆ పని చేశారు పిల్లరా. అందుకే ఈ దినాల్లో ఈరోజు చూడండి, చాలా మంది ప్రభు నమ్ముకున్న వారికి మన సంఘాలకి రాకపోవటానికి కారణం వారికి మనం సువార్తను చెప్పట్లా. అందుకే ఈరోజు
ఇటువంటి పెంటెకోస్టల్ సంఘాలకు వెళ్తా ఉన్నారు. వందల మంది, వేల మంది వెళ్ళిపోయి అక్కడ వాక్యం ఉండదు, ప్రభు గురించి తెలియదు, వారికి అసలు రక్షణ, మారు మనసులు అంటే ఏంటో కూడా తెలియదు. కారణం రకరకాల వాటికి అట్రాక్ట్ అవుతున్నారు. పాటలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉండే వాతావరణం కావచ్చు, అక్కడ ఉండే పరిస్థితులు కావచ్చు, ఇవన్నిటికి అట్రాక్ట్ అయ్యి అనేక మంది అక్కడికి వెళ్ళిపోయి చివరికి వారు ప్రభువుని నమ్ముకోక ముందున్న బ్రతికే బ్రతుక్కి, ప్రభువుని నమ్ముకున్న తర్వాత బ్రతికే బ్రతుక్కి అసలు పెద్ద వ్యత్యాసమే కనపడుతుంది. చూడండి పిల్లరా, కాబట్టి ఈ సమస్య ఎవరిదంటే మందే. కాబట్టి ఆ దినాలలో హింసుంది, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా వారు సేవా జీవితంలో ఎక్కడ రాజీ పరిచయం చేశారు. కాబట్టి ఈ యొక్క మార్పు యవ్వనుడు కాబట్టి బహుశా ఆ శ్రమలకి, ఆ కష్టాలకి, కన్నీళ్ళకి తట్టుకోలేకపోయి ఉండొచ్చు. కాబట్టి మధ్యలోనే ఆ పరిచర్యను విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు. తర్వాత 14వ అధ్యాయం 19వ వచనం కూడా చదవండి. 14, 19 మనం చదివితే ఒకసారి. అంత్యోక్య నుండి, ఇకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిన అనుకుని పట్టణము వెలుపలికి అతనికి ఈడ్చిరి. చూడండి, ఆ దినాలలో సేవ పరిచర్య ఎంత భయంకరంగా ఉంది అంటే ఇవన్నీ ఉదాహరణలు పిల్లలు. కాబట్టి ఇటువంటి శ్రమ, ఇటువంటి కష్టాలు, ఈ కన్నీళ్ళని ఓర్చుకోలేకపోయి ఉండకపోబట్టే ఈ మార్పు బహుశా తన యవ్వన కాలంలో కొంతకాలం పరిచర్యలో కొనసాగి పరిచర్యను విడిచి తను మధ్యలోనే వెనుదిరిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే మరి మధ్యలో విడిచిపెట్టిన ఈ మార్పు మరి అలానే ఉండిపోయాడా? కాదు ప్రియులారా, తను కొంతకాలం పరిచర్యను విడిచిపెట్టాడేమో, బలహీనుడయ్యి విశ్వాసంలో విడిచిపెట్టి ఉండొచ్చు. కానీ ప్రియులారా, మరలా ప్రభు దగ్గర బలం తెచ్చుకున్నాడు. మరలా ఆయన ఏ పరిచర్యనైతే విడిచిపెట్టాడో అదే పరిచర్య కొరకు ప్రయాణమైనట్లుగా మనం చూడొచ్చు. ఎక్కడ ఉంటుంది అది? 15వ అధ్యాయం 37వ వచనం చదువుతారా? 15:37. అప్పుడు మార్కు అని మారు పేరు అయితే చదవండి. రైట్. వెంట పెట్టుకొని పౌలుకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫిలియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంట పెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచి. ఒక నిమిషం చూడండి అక్కడ. అప్పుడు మార్కు అని మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను అనే మాట. ఇది ఎప్పుడు జరిగింది అంటే ఇది రెండవ సువార్త ప్రయాణం ప్రారంభం. పిల్లగా మొదటి ప్రయాణంలో వారిని విడిచిపెట్టాడు. రెండవ సువార్త ప్రయాణానికి ఇప్పుడు వారితో పాటుగా ఎవరు సిద్ధపడ్డారు? మార్కు సిద్ధపడ్డాడు. ఇప్పుడు మరి బర్నబా తీసుకొని పోవడానికి ఇష్టపడ్డాడు అంటే ఎవరు వస్తారని ఉంటారు? మార్కు వస్తేనే కదా. ఇప్పుడు మార్కు సిద్ధపడకపోతే తను తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు కదా. కాబట్టి తను సిద్ధపడ్డాడు. ఎక్కడైతే బలహీనుడు అయ్యాడో, ఎక్కడైతే పరిచర్యను విడిచిపెట్టాడో అదే పరిచర్య నిమిత్తం మరలా సిద్ధపడ్డాడు, మరలా బలం పొందాడు. కాబట్టి పరిచర్య కొరకు మరలా సిద్ధపడితే అయితే పౌలు మార్కుని వెంటబెట్టుకొని పోవడానికి ఏమాత్రం కూడా ఇష్టం లేని వాడుగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అందుకే మీరు చూడండి, వారి అక్కడ 38వ వచనం చదివితే చదువుతారంగా. అయితే పౌలు పంఫిలియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకరు విడిచి వేరైపోయింది. చూడండి, వారిలో తీవ్రమైన వాదం. వాస్తవానికి ఇద్దరు సంఘ పెద్దలే. ఒక రకంగా చెప్పాలంటే పౌలు గారిని పరిచర్యలో ఎక్కువగా ఎంకరేజ్ చేసిన వ్యక్తి ఎవరు? బర్నబానే. అయితే మార్కును బట్టి వారి ఇరువురికి తీవ్రమైన వాదం కలిగింది. ఎంత పెద్ద గొడవ అయిందో మనకు తెలీదు. తీవ్రమైన వాదం అంటే చాలా పెద్ద గొడవ అయి ఉంటుంది. మేబీ అరుచుకున్నారేమో. అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ వీళ్ళైతే ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఆ తీవ్రమైన వాదంలో మార్కు మౌనంగా ఉండదు, ఏం మాట్లాడాల.
ఏం మాట్లాడాలా? కాబట్టి పౌలు మార్కుని ఏమాత్రం కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేడు. కాబట్టి మార్కును బట్టి ఇరువురు దైవజనులు విడిపోయారు. పౌలు శీలను తిమోతిని వెంటబెట్టుకొని పరిచర్య కొనసాగించాడు. ఈ బర్నబా మార్కుని వెంటబెట్టుకొని ఆయన మరొక పరిచర్యను కొనసాగించినట్లుగా మనం ఇదంతా కూడా చరిత్రలో మనం చూస్తాం. అయితే వారు ఇరువురు వేరైపోయారు, పరిచర్యలు వేరైపోయినాయి. కొంతకాలం గడిచిపోయిన పిమ్మట మార్కు జీవితంలో జరిగిన ఒక 3 విషయాలు చెప్పి నేను ప్రార్థన చేస్తా. రండి, కొలస్సీ 4:10 చదువుతారా? కొలస్సీ 4:10. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తోకును బర్నబాకును సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు. చూడండి, ఈ మాటలు చెప్తుంది ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఇందుకు ఏమని చెప్తున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మార్కు గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నాతో కూడా చెరలో ఉన్న మార్కు అనే మాట. ఎందుకు? ఇప్పుడు ఈ మార్కు ఎక్కడికి చేరాడు? పౌలు గారి దగ్గరికి చేరాడు. ఎక్కడ ఉన్నాడు? చెరలో ఉన్నాడు. ప్రియులారా, చెర ఎలా ఉంటుందో మనకు తెలుసు. చెర జీవితం కదా ఎలా ఉంటుంది? చెర జీవితం అంటే జైలు జీవితం మనకి ఇప్పుడు ఉన్నటువంటి జైలు లాగా ఉండదు. మనం కనుక అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం చదివితే అక్కడ ఒక మాట మనం చూద్దాం సహాయకరంగా. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం. ఆ 16వ అధ్యాయం 22వ వచనం చదువుతారా? అప్పుడు జనసమూహం వారి మీదకి సినిమాగా వచ్చాను. న్యాయపత్రులను వస్త్రములు లాగి వేసి వారిని బెత్తములతో కొట్టాలని ఆజ్ఞాపించింది. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకుడిని ఆజ్ఞాపించింది. చూడండి, వారు బెత్తములతో కొట్టబడి అనే మాట. ఎలా కొట్టారు? బెత్తములతో కొట్టి వారి కనపడి ఎలా? వారి వస్త్రములు తీసివేసి అనే మాట ఉంది కదా. బెత్తములతో కొట్టి అంటే ఏ బెత్తం? మనకి బెత్తం అన్నప్పుడు టీచర్ చేతిలో ఉండే బెత్తం గుర్తొచ్చుద్దేమో, అది కాదు. వారి వస్త్రాలు తీసి వారిని ఎలా కొట్టేవాళ్ళంటే వారి పై చర్మం అంతా చిదిరిపోయేటట్టు కొట్టేవాళ్ళంట. చర్మం అంతా చిదిరిపోయేది. చూడండి, అంత భయంకరమైనటువంటి పరిస్థితులు చెరసాల జీవితం. సో అలా కొట్టి మళ్ళా వాళ్ళని చెరసాలలో వేసి సంఖ్యలతో బంధించి వాళ్ళని ఉంచడం అనేది ఆ దినాలలో రోమా జైలు జీవితం అలాగుండేది వీళ్ళగా. సో ఇప్పుడు మరి అలాంటి జైల్లో ఇప్పుడు ఎవరున్నారు? మార్కున్నాడు. అంటే ఇంతకీ ఈ మార్కు చెరసాలలో వేయబడ్డాడు అని ఉంది. దేని నిమిత్తం వేయబడ్డాడు? సువార్త నిమిత్తమే, పరిచయ నిమిత్తమే, సేవ నిమిత్తమే. వీళ్ళ చూడండి, ఒకప్పుడు ఏ పరిచర్యలో శ్రమల్ని హింసలను చూసి తట్టుకోలేక సేవా జీవితాన్ని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళాడో అదే మార్కు ఇప్పుడు ఎన్ని శ్రమలైనా, ఎన్ని హింసలైనా, ఎంత భయంకరమైన పరిస్థితులైనా ఇక నేను ఎన్నడూ నా ప్రభువుని విడిచిపెట్టనని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు పౌలుతో పాటు చెరసాలలో వేయబడ్డాడు. పౌలుతో పాటుగా చెరలో ఉన్నాడు. ప్రభు కొరకు శ్రమల్ని, హింసల్ని, లేకపోతే ప్రభు కొరకు కష్టాలని, కన్యలను భరించడానికి ఒప్పుకున్నాడు. పిల్లరా, దీన్ని ఏమంటారంటే విశ్వాస జీవితంలో అభివృద్ధి అంటారు, విశ్వాసంలో ఎదగటం అంటారు. సో మనం విశ్వాసంలో ఎదుగుతున్నాము అంటానికి గుర్తంటే చెప్పడా? సో విశ్వాసంలో ఎదగటం అంటే గత జీవితంలో ఉన్న పరిస్థితులను కాకుండా ప్రభువుని నమ్ముకున్న సంవత్సరాలు గడిచే కొలది మనం ఆత్మీయతలో అభివృద్ధి పొందాలి, విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. దాన్ని మనం చూడాలి. సంవత్సరాలు గడిచే కొలది మన విశ్వాసంలో మనం ఎదుగుతున్నామా, లేకపోతే
విశ్వాస జీవితంలో వెనక తట్టు వెళ్తున్నామా? మన గ్రాఫ్ ఎలా ఉంది? ఇలా చూడండి, మార్కు ప్రభు కొరకు శ్రమల్ని, కష్టాలని, నిందల్ని భరించడానికి ఇష్టపడ్డాడు. అంటే తన విశ్వాసంలో ఎదుగుతున్న వాడిగా ప్రభు కొరకు ఎటువంటి పరిస్థితుల్లోనైనా భరించేవాడుతున్నట్లుగా మనం చూడొచ్చు. ఇది మొదటిది. రెండవ తిమోతి 4:11. 2 తిమోతి 4:11. లూకా మాత్రమే ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకుని నమ్ము, అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన. చూడండి, ఈ మాటలు మాట్లాడుతుంది ఎవరు? పౌలే. అసలు చూడండి ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? మార్కు గురించి. ఏమంటాడు? లోక మాత్రమే నా యొక్క ఉన్నాడు, మార్కుని వెంట పెట్టుకొని రా, అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజకుడు. వీళ్ళ చూడండి, ఒకప్పుడు ఇదే పౌలు మార్కుని ఏమన్నాడు? ఇతనుంటే నేను నీతో పాటు రాను, ఇతడు పనికిమాలినాడు, మధ్యలో విడిచిపెట్టినాడు, వద్దు, ఇతడు సేవకు పనికిరాడు అన్నాడు. ఏ నోటితో అయితే ఇతడు సేవకు పనికిరాడు అన్నాడు, అదే నోటితో ఇప్పుడు మార్కు గురించి ఏమంటాడు? మార్కు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజకుడు. తిమోతి, మార్కుని వెంట పెట్టుకొని రావా, నాకు మార్కుని చూడాలని ఉంది, మార్కు నాతో ఉంటే చాలు. ఇలా రా. ఆశ్చర్యం చూడండి, మార్కు సేవా జీవితం ఎలా ఉందో ఈ ఒక్క మాటలో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతగా తన జీవితం ద్వారా పౌలు గారిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఏ పౌలు అయితే పనికిరావన్నాడో అదే పౌలు అదే నోటితోటి ఇతడు ప్రయోజకుడు, సేవలో, పరిచర్యలో, సంఘానికి. ఇలా చూడండి, ఒకవేళ ఆ ఇరువురు దైవజనులు గొడవ పడేటప్పుడు ఒకవేళ ఇలా అనుకున్నాం, అప్పుడు ఎవరున్నాడు కదా, ఎంగేజ్లో ఉన్నాడు. అప్పుడు పౌలు మార్కుని లేకపోతే బర్నబాని మాట్లాడేటప్పుడు ఒకవేళ మార్కు నుండి నువ్వెవరివి మా మామని అంటానికని పౌరుషానికి వెళ్ళాడు అనుకో, ఏమయ్యేది చెప్పండి? ఏమయ్యేది? ఈరోజు ఈ మాట పౌలు గారి దగ్గర నుంచి వచ్చేది కాదు. పిల్లలు కూడా చెప్పనా, మార్పు దగ్గర నేర్చుకోవాల్సిన ఒక గొప్ప సుగుణం ఏంటంటే, పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నా నోరు తెరవలేదు, మాట్లాడాల, మౌనంగా ఉన్నాడు. పిల్లలు వాస్తవానికి ఈ దినాల్లో యంగ్ పీపుల్ మనకు తెలుసు కదా, ఎలా ఉంటుందంటే మా నాన్న అంటవా, మమ్మల్ని అంటవా అని ముందు గొడవకి ఎవరు వెళ్తారు? ఆ కుర్రోళ్ళే వెళ్తారు. పిల్లలకి మనం నేర్పించాల్సింది గొడవ పట్టాలు కాదు, తగ్గించుకునే స్వభావాలు నేర్పించాలి. పిల్లరా, మార్కు అటువంటి నేచర్ కలిగిన వాడు. అందుకే చూడండి, వారు ఇరువురు గొడవ పడుతున్నా మౌనంగా ఉన్నాడు. పిల్లరా, ఏ దైవజనుడు అయితే తన నోటితో వద్దన్నాడు, అదే దైవజనుడు ఒక సమయం వచ్చింది మార్కు ప్రయోజకుడు అన్నాడు. గుర్తుపెట్టుకో, చాలాసార్లు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను మాట్లాడితేనే సమస్యకు పరిష్కారం దొరికిద్దని అనుకోవద్దు. మాట్లాడటం వల్ల సమస్య పెరుగుద్ది. మౌనంగా ఉండటం నేర్చుకోవాలి, ఓర్చుకోవటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం ఓర్చుకుంటామో, ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో ప్రభు హెచ్చిస్తాడు. గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడితే సమస్య పోవటం కాదు, సమస్య పెరుగుద్ది. దాని ద్వారా నిన్ను బట్టి దేవుడిగా మనం కొన్నిసార్లు నువ్వు కూడా అపాస్యం పాలవుతావు. పిల్లలు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సింది తగ్గించుకోవడం నేర్చుకోవాలి, ఓర్చుకోవడం నేర్చుకోవాలి. అవి ఇంట్లో పరిస్థితులైనా,
భార్య అయినా భర్త అయినా అత్తలైనా కోడలైనా ఎవరైనా సరే ఒక వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నా పెట్టని మౌనంగా ఉందాం, ఓర్చుకో, మాట్లాడొద్దు. ఒకనొక రోజు ప్రభువు నిన్ను కనపరుస్తాడు. వీళ్ళ చూడండి, మార్కు మౌనంగా ఉన్నాడు, మాట్లాడలేదు. చివరికి ఏ పౌలు అయితే నువ్వు పనికిరావన్నాడో అదే పౌలు పరిచర్యలో నాకు ప్రవేశకుడు అన్నాడు. పిల్లరా, ఆశ్చర్యం. మార్కుని వెంట పెట్టుకొని రా అంటాడు. ఇంకో ప్రశ్న, ఎందుకు నిన్ను నన్ను చూసినప్పుడు ఎవరైనా సంఘంలో ఇదిగో ఇతడు సేవలో ప్రయోజకుడు, సంఘంలో ప్రయోజకుడు అని చెప్పగలుగుతున్నారా? పిల్లరా, ప్రభువు నమ్ముకున్న మనం ప్రయోజకులుగా ఉండాలి. సంఘానికి, కుటుంబానికి, సమాజానికి ప్రయోజకులుగా ఉండాలి. అందుకే చూడండి, మార్కు అతడు పరిచయం నిమిత్తం నాకు ప్రయోజకుడు అన్నాడు. పిల్లరా, సంఘంలో ప్రయోజకులుగా ఉండాలి మనం. గుర్తుపెట్టుకోండి, కొంతమంది సంఘానికి నష్టం తెచ్చేవారుగా ఉంటారు, వారి మాటలను బట్టి, ప్రవర్తన బట్టి. గుర్తుపెట్టుకోండి, అతడు ప్రయోజకుడు, దేవునికి ప్రయోజకుడు, పౌలు గారికి ప్రయోజకుడు, సంఘానికి ప్రయోజకుడు. మూడవది చెప్పి ప్రార్థన చేసుకున్నాం. ఫిలోమోను పత్రిక 23వ వచనం. ఫిలోమోను పత్రిక 23వ వచనం. అధ్యాయం ఏంటని అడగద్దు, ఒకటే ఉంటాను. క్రీస్తు యేసునందు నాకు నా తోడి ఖైదీ అయిన ఎల్లప్పుడా నా జత పని వారైన మార్కు, అర్తిస్తాకు, దేమా, లూకా చూడండి, చాలా వండర్ఫుల్. చివరిగా పేతురు మార్కు గురించి మాట్లాడుతున్న మాట ఏమంటే ఇక్కడ నా జత పనివాడు. పిల్లలు చూడండి, అసలు పౌలు గారితో జత పనివాడు అనిపించుకోవడం మామూలు విషయమా? మై కోవర్కర్, మై కంపానియన్, నా జత పనివాడు అంటే ఇప్పుడు పౌలు గారు మార్కుకి ఈక్వల్ స్టేటస్ ఇచ్చేశాడు. నాలాంటి వాడు దేవుని ప్రేమించడంలో కావచ్చు, దేవుని పరిచర్యలో, దేవుని కొరకు పనిచేయడంలో కావచ్చు, దేవుని కొరకు శ్రమపడటంలో కావచ్చు, ఒక రకంగా అసలు పౌలు ఎలాంటి సేవ చేశాడో మనకు తెలుసు. ఎన్ని సంఘాలు కట్టాడు, ఎంత ప్రయాణాలు, ఇంచుమించు 19,000 మైళ్ళు నడిచాడంట పౌలు గారు ఈ సేవా జీవితం. 30 సంవత్సరాల సేవా జీవితం పౌలు గారు చూస్తే చాలా దేశాలు తిరిగాడు, ఎన్నో సంఘాలు కట్టాడు. అటువంటి వ్యక్తి ఆయన నోట్లో నుంచి మార్పు గురించి చెప్పిన మాట ఏమని? నా జత పనివాడు, నాలాగనే ప్రభువును ప్రేమించేవాడు, నాలాగనే ప్రభు పరిచర్య కొరకు కష్టపడేవాడు మార్కు అని చెప్పేశాడు. పిల్లరా, see how the transformation of life. ఈ మార్పు యొక్క జీవితాన్ని మనం చూస్తే తను నమ్ముకున్న దగ్గర నుంచి ప్రభు కొరకు బ్రతికే తన బ్రతకంతా చూసినప్పుడు ఎంత నమ్మకంగా ప్రభువును వెంబడించిన వాడు మనం చూడొచ్చు. ఒక విషయంలో తప్పిపోయాడు, అయితే అక్కడే పొరపడ్డాడు, బలం పొందాడు, ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేశాడు. పిల్లలు అందుకే చూడండి, ప్రభు తన జీవితాన్ని గురించి రాయటానికి 4 దైవజనుల్ని ఆయన ఏర్పాటు చేసుకుంటే, అందులో 4 సువార్తలు రాయటానికి 4 దైవజనులు పెట్టుకుంటే, అందులో తన సువార్తను రాయటానికి ప్రభు ఏర్పరచుకున్న ఒక వ్యక్తి ఎవరు? ఈ మార్కే. 4 సువార్తల్లో ఒక సువార్తను ప్రభు మార్కు ద్వారానే రాయించుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే మీరు ఊహించండి పిల్లరా, ఎంత గొప్ప దైవజనుడు. అంత మాత్రమే కాదు, మనం చూస్తే మార్కు సువార్త అంతా కూడా మార్కు ప్రభువుని ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు మార్కు సువార్తలో ఏమని పరిచయం చేశాడు చెప్పండి? ఒకే అంశం రాస్తారు. 16 అధ్యాయాలలో మార్కు సువార్త అంతా కూడా ఒకే అంశం అయ్యేటవుతుంది. ఏంటిది? మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవటానికి రాలేదు, కానీ పరిచారం చేయటానికే ఆయన లోకానికి. దేని గురించి రాశాడు?
సేవా జీవితం గురించి రాశాడు, పరిచారం గురించి రాశాడు. ఎందుకని? ఆ పరిచారం చేసే గుణం వాళ్ళ అమ్మలో ఉంది. అది మార్కు నేర్చుకున్నాడు. అదే గుణాన్ని ప్రభువులో చూశాడు. పిల్లరా, ప్రభువులో మనం ఏది చూస్తే అది నేర్చుకుంటాం. మార్కు ప్రభువుని సేవకులను చూశాడు. అందుకే పరిచారకుడైన ప్రపంచానికి పరిచయం చేశాడు. నిజంగా ఎంత తగ్గించుకునే స్వభావం మార్కులో ఉందో. అందుకే పిల్లలు చూడండి, ప్రభు హెచ్చించాడు. ఈరోజు మార్క్ ఎప్పుడో మొదటి శతాబ్దంలో చనిపోయాడు, మొదటి సెంచరీలో. మార్క్ చనిపోయేప్పటికి దగ్గర దగ్గర 2000 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇప్పటికీ మార్కు జీవితం మనతో మాట్లాడుతూనే ఉంది. మార్కు పేరు ఈరోజు ప్రపంచంలో ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది పెట్టుకున్నారో అప్పటి నుంచి ఇప్పటికీ ఆ పేరు. అందుకే మనం ఈ లోకంలో ఎంత సంపాదించాం అనేది ప్రాముఖ్యం కాదు, కానీ బ్రతికిన కొద్ది దినాలైనా, అది 20 ఏళ్ళ 30 ఏళ్ళ ప్రభు ఆయుష్కాలం ఎంత ఇస్తే అంత, ఈ కొద్ది దినాల్లో ప్రభా నేను మార్కు లాగానే బ్రతకాలి, ప్రభా నేను సంఘానికి ప్రయోజకుడిగా ఉండాలి, ఇదిగో ప్రభా నేను నీ పరిచయం చేయాలి, నీ కొరకు నమ్మకంగా బ్రతకాలి ప్రభా అని తీర్మానం చేసుకొని బ్రతకగలిగితే, తద్వారా దేవుడు తప్పకుండా మనల్ని బట్టి మన కుటుంబాలను ఆశీర్వదిస్తారు, మన బిడ్డలు రక్షణలోకి వస్తారు, మన యొక్క రక్త సంబంధికులు రక్షణలోకి వస్తారు. పిల్లరా, ఈరోజు మీరు చూడండి, చాలా మంది తల్లిదండ్రులు ప్రభువు నమ్ముకున్నారు కానీ వాళ్ళ బిడ్డలు సంఘానికి రావట్లేదు. చాలా మంది ఎవరి బిడ్డలు లోకంలో భయంకరంగా బ్రతుకుతా ఉన్నారు. కారణం మన భక్తిహీనతే. కాబట్టి పిల్లరా, మార్కు ఒక గొప్ప విశ్వాసురాలైన తల్లికి కుమారుడు కాబట్టి తన తల్లిలో ఉన్న పరిచర్యను, విశ్వాసాన్ని నేర్చుకున్నాడు. తను కూడా ఆ విశ్వాసపు అడుగుజాడులో నడిచాడు. చక్కగా ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికాడు. తన తరంలో సేవ చేసి ఈ లోకాన్ని విడిచాడు. ప్రభు ఆ నామాన్ని ఘనపరిచాడు, హెచ్చించాడు. ఇలా మనం కూడా మార్కోవాలి. ఈ లోకంలో ప్రభు కొరకు ప్రయోజకులుగా బ్రతకాలి, ప్రభు కొరకు నమ్మకంగా సేవ చేయాలి. దేవుడి మాటను దీవించుకున్నాను. వచ్చి ప్రార్థన చేయాల్సి పడతాము. మార్క్ క్యారెక్టర్ స్టడీలో మంచి విషయాలు మనం నేర్చుకున్నాం. అందరికీ ప్రయోజనకరమైన మాటలు వినిపించిన వెంకటకు సంఘం తరఫున తెలుస్తున్నాం. మనం కూడా మార్పులాగా మరి దేవుని పరిచర్యలో మరి ప్రయోజన కారణంగా మరి జత పనివారంగా ఉండడానికి దేవుడు మనల్ని సిద్ధపరిచిన దాక ఆ విధంగా మనం జీవించడానికి దేవుడు సాయం చేయడం దాకా ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారి సర్వోన్నతంగా మా గొప్ప దేవ, ఈ వాక్యంలో నుంచి మాట్లాడిన విధానాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి జాన్ మార్క్ ఉపచారం చేసిన వాడు, పరిచర్యలో ప్రయోజనకరంగా ఉన్నవాడు, అదేవిధంగా మరి పౌరులకు జతపనివాడుగా ఉన్న మార్పుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా తెలిసిన అందరం కూడా ఆ విధంగా మార్పుబడి మీ యొక్క పరిచర్యలో మరి పాలుభాగస్తులు అవ్వడానికి సాయం చేయండి. మరి ఈ రోజుల్లో మేము కూడా మీ యొక్క పరిచర్యను మరి బైబిల్స్ పంచడం ద్వారా, స్వార్థ పత్రికలు పంచడం ద్వారా, అంతేకాకుండా ప్రభావ మిమ్మల్ని చూసి మేము నేర్చుకొని విశ్వాసంలో బలపడి ప్రయోజనకారణంగా అందరం ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఆ విధంగా మేము జీవించడానికి ప్రతి ఒక్కరిలో మీ కార్యం కలిగించండి. మీ నామానికి మహిమను తెచ్చుకునండి. రకమించిన వెంకటేశ్వరుని జ్ఞాపకం చేసుకుని వస్తువులు ఇంకా ఎక్కువగా వాడపడడానికి బలపరచండి. చేయవలసిన ప్రతి ఒక్కరు మరి ప్రతి ఒక్కరికి ఉన్న అక్కర తెలుసుకోవా, మమ్మల్ని ఆదుకునే దేవుడు, మమ్మల్ని నడిపించే దేవుడు, మాతో మీరు ఉండి మా కుటుంబాలు చేయించిన అన్నింటినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం. రంగంలో నాకు రావాల్సిన అన్నింటినీ బట్టి, కార్యక్రమాలన్నింటినీ సరిగ్గా ప్రార్థన చేస్తున్నాం. మీ కార్యాలు ఇంకా గొప్పగా మా మధ్య జరిగించుకొని మీ నామానికి మహిమ కనుకొచ్చుకున్నాం. రక్షకుడు విమోచకుడు నేర్పిస్తున్నాంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. అందరికి వందనాలు.